పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మళ్లీ రోడ్డుపైకి వైఎస్ జగన్. సీమ కేంద్రంగా పర్యటనకు షురు. ఈ నెల 13న కర్నూలుకి మాజీ సీఎం ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై తీవ్ర ఆగ్రహం. రాజకీయంగా వైసీపీ వ్యూహకర్త అడుగులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి ప్రారంభమైన వేళ ప్రధాన రాజకీయ పక్షాల మధ్య పోరు మరింత తీవ్ర రూపం దాల్చింది. అధికార కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని సరికొత్త రాజకీయ వ్యూహాలు అమలు చేస్తుండగా అందుకు ప్రతీకారంగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైకాపా సమరశంఖం పూరిస్తుంది. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త ప్రణాళికలతో ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈసారి రాయలసీమ ప్రాంతాన్ని కేంద్రంగా తీసుకుని నిరసన గలం విప్పేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ నెల 13వ తేదీన కర్నూలు జిల్లాలో విస్తృతంగా పర్యటించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజలతోనూ కార్యకర్తలతోనూ నిరంతరం ముడిపడి ఉండేందుకు పరామర్శ యాత్రలను ఆయుధంగా మలుచుకున్నారు వైఎస్ జగన్. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ విమర్శల దాడిని తీవ్రతరం చేశారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల పరిధిలోని భీమవరం, దేవరపల్లి తదితర ప్రాంతాల్లో ఆయన చేపట్టిన పర్యటనకు లభించిన స్పందన రాజకీయంగా కొత్త చర్చకు దారితీసింది. రైతుల సమస్యలు, అక్రమ అరెస్టుల పేరుతో వేధింపులకు గురవుతున్న పార్టీ నాయకులకు అండగా నిలిచేందుకు ఆయన జిల్లాల పర్యటన కొనసాగిస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దాడికి గురైన ఎమ్మెల్యేనే నిందితుడిగా మార్చి ఆయనపై కేసు బనాయించారనేది వైకాపా ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో విరూపాక్షిని, ఆయన కుటుంబాన్ని స్వయంగా పరామర్శించి ధైర్యాన్ని నూరిపోసేందుకు జగన్ కర్నూలు పర్యటన ఖరారైంది. ఈ మేరకు పార్టీ స్థానిక నాయకత్వానికి స్పష్టమైన సమాచారం అందడంలో పర్యటన ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి, ఆయన కుమారుడు చంద్రశేఖర్ల అరెస్టు ఘటనపై వైఎస్ జగన్ ఇప్పటికీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అర్ధరాత్రి వేళ ఇళ్ల తలుపులు బద్దలు కొట్టి ఒక ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా అరెస్ట్ చేసిన తీరును ఆయన తప్పుపట్టారు. కూటమి పాలనలో చట్టం తన పని తాను చేసుకుపోవడం లేదని, అసలు రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అనేదే ఉందా అంటూ ఆయన ప్రశ్నించారు. బాధితులకే రక్షణ లేకుండా పోతుందని, దాడి చేసిన అక్రమార్కులకు ప్రభుత్వం అభయహస్తం ఇస్తూ బాధ్యులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ యంత్రాంగం పక్షపాత వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన జగన్ ఈ విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు కర్నూలు బాట పట్టారు. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగన్ చేపట్టబోయే సీమ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో జరిగిన పర్యటనలో జగన్కు లభించిన జనసందోహం కూటమి నేతలకు సైతం ఆలోచన కలిగించింది. ఒకవైపు రైతులకు మద్దతుగా పోరాటాలు చేస్తూనే మరోవైపు ప్రభుత్వం నుండి రాజకీయ వేధింపులు ఎదుర్కొంటున్న పార్టీ క్యాడర్కు కొండంత అభయం ఇవ్వడం ద్వారా పార్టీని బలోపేతం చేయవచ్చని వైకాపా నాయకత్వం భావిస్తుంది. కూటమి ప్రభుత్వం ఇస్తున్న హామీల అమల్లో జరుగుతున్న ఆలస్యాన్ని, శాంతి భద్రతల వైఫల్యాన్ని ఎండగట్టడానికే ఈ పర్యటనకు జగన్ వేదికగా చేసుకుంటున్నారు. కర్నూలు పర్యటన ద్వారా రాయలసీమలో వైకాపా శ్రేణుల్లో పునరుత్తేజం నింపేందుకు సిద్ధమవుతుండడం రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కడం ఖాయంగా కనిపిస్తుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.